బాధితులకు నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది వైసీపీ. 30,000 మంది నష్టపోతే 2,000 మందికి పరిహారం ఇచ్చే చేతులు దులుపుకున్నారని, ఆ 2,000 మందిలో కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలే ఉన్నారని అన్నారు పార్టీ నాయకులు. వైసీపీ విశాఖపట్నం జిల్లా నేతల సమావేశం పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో హైదరాబాద్లో జరిగింది. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని జగన్ జిల్లా నేతలకు సూచించారు. డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద నిర్వహించ తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. తుఫాన్ సాయం విషయంలో జరిగింది ఒకటైతే ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేస్తోందని విమర్శించారు జిల్లా నాయకులు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, రైతులకు సంబంధించినటువంటి రుణాల మాఫీ కానీ, డ్వాక్రా రుణాల మాఫీ కానీ, నిరుద్యోగులకు ఇస్తానటువంటి నిరుద్యోగ భృతి కానీ, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినటువంటి అనేకటువంటి అంశాలతో పాటు గత నెల విశాఖపట్నాన్ని తాకినటువంటి హుదూద్ తుఫాన్ ఏదైతే ఉందో దాంట్లో నష్టపోయినటువంటి కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయో, చాలామందికి నేటికి కూడా పరిహారం అందినటువంటి పరిస్థితులు ఉన్నాయి.